అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఆర్‌డీఓలో ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఇది చాలా మంచి గొప్ప అవకాశం. ఐటీఐ పాస్ అయిన వారికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. కేవలం మెరిట్ మీదనే వారికి సెలక్షన్ చేస్తున్నారు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే హైదరాబాద్‌లోనే పోస్టింగ్. ఈ వీడియోలో మీకోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ జత చేసి మనం పంపించాలి అనేది కంప్లీట్‌గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చూడండి. ఖాళీలు ఏ విభాగాలలో ఉన్నాయంటే చూసుకుంటే మనకు ఫిట్టర్లో ఉన్నాయి, టర్నర్లో ఉన్నాయి, మెషినిస్ట్ కింద, మెషినిస్ట్ గ్రైండర్ కింద, కార్పెంటర్ అండ్ వెల్డర్ కింద, ఎలక్ట్రీషియన్ కింద, డీజిల్ మెకానిక్ కింద, ఎలక్ట్రానిక్ మెకానిక్ కింద, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ కింద, పెయింటర్ కాప్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ కింద అండ్ ఫౌండరీ మ్యాన్ కింద ఇవన్నీ కూడా అప్రెంటిస్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇక స్టైఫండ్ సంబంధించి చూసుకుంటే శిక్షణ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైఫండ్ ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవ్వాలో ఆ స్టైఫండ్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. ప్లస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎన్సీవీటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి వారికి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్రెంటిస్ చట్టం ప్రకారం 1961 ప్రకారం వయసు అర్హత ఉంటుంది. కనీసం వయసు 14 సంవత్సరాలు అనేది ఉండాలి. అండ్ ఇక గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ఎటువంటి ఈ ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే ఇది అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఫ్రెషర్స్ అనేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఇది వరకు ఎక్కడైనా అప్రెంటిస్ చేసిన వారు లేదా ప్రస్తుతం చేస్తున్న వారు దీనికి అర్హులు కాదు. అలాంటి వారు ప్లీజ్ అప్లై చేయడం అనేది అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక విశేషం ఏంటంటే డిఆర్డీలో గతంలో టర్మినేట్ అయిన వారు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు కారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుందండి. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ చేసుకొని పెట్టుకుంటారు. తర్వాత మీరు ఐటీఐలో సాధించిన మార్కుల ప్రకారంగా అంటే మెరిట్ బేస్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు, కేవలం మెరిట్ ద్వారానే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇవ్వండి. ఆ ఈమెయిల్కే మీకు కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉండాలి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే స్టెప్ 1 వచ్చేసి apprenticeshipindia.gov ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ మరియు సర్టిఫికేట్ కాపీలను పోస్ట్ ద్వారా పంపించాలి. Send the printout of online application and copies of certificate via post to the address వచ్చేసి the director DRDL Kanchan Bagh హైదరాబాద్ 5,58,000 అడ్రస్కి పంపించాలండి. అప్లై చేసే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అందరికి కూడా ఉచితమే. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈజీగా. చూసుకుంటే టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్ టైం ఉంటుందండి. శిక్షణ కాలం కేవలం 1 సంవత్సరం మాత్రమే. ట్రైనింగ్ డేట్స్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 31 మార్చ్ 2027 వరకు జరుగుతుంది. ఇక్కడ ఒక డిస్క్లైమర్ నోట్ పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ పూర్తయ్యాక వారికి ఎలాంటి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి వారు కండిషనల్ ఏం చెప్పట్లేదు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి డిఆర్డిఎల్ కంచన్ బాగ్ హైదరాబాద్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశము, ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సిలబస్ అనేది ఏముంటుంది అంటే ఇది ఎటువంటి రిటన్ టెస్ట్ అనేది లేదు కాబట్టి ఎటువంటి సిలబస్కి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. కేవలం ఐటీఐ మార్కులో మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది కాబట్టి సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎటువంటిది లేదు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ వచ్చేసి 29 జనవరి 2026 5 o'clock వరకు ఉంటుంది. అప్లికేషన్ పోస్ట్ చేయాల్సిన చివరి తేదీ కూడా 29 జనవరి 2026 వరకు. అప్లికేషన్స్ అన్నీ కూడా డిఆర్డిఎల్
సంబంధించిన ఆఫీస్ కంచన్బాగ్కి చేరుకోవాలి. ఇక ట్రైనింగ్ ప్రారంభం మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా 1 ఏప్రిల్ 2026 నుంచి జరుగుతుందని చెప్తున్నారు. ఇక అప్లై చేసేటప్పుడు మనం ఎటువంటి సర్టిఫికేట్స్ అనేది ఈ మన అప్లికేషన్ ఫామ్తో పెట్టాలి అంటే ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వాళ్ళు పొందుపరిచారు. కొన్ని చూసుకుంటే సైన్డ్ అప్లికేషన్ ఫామ్, ఆ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోండి, వెబ్సైట్ నుంచి మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, మనం అప్లై చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ పెట్టాలి. ప్లస్ కాపీస్ ఆఫ్ ఎస్ఎస్సి దేనికంటే మన 10th, ఎందుకంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది దాంట్లో ఉన్నదాన్నే పరిగణించబడతారు. ప్లస్ ఐటీఐ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్, క్యాస్ట్కి సంబంధించింది పీడబ్ల్యూబీడి అండ్ ఆధార్ కార్డ్ అనేది మీ లొకేషన్కి సంబంధించింది. వీరందరూ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా పొందుపరిచి అప్లికేషన్ ఫామ్ని మనం కొరియర్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పంపించాలి. ఇక ఎవరైతే అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నోటిఫికేషన్ బాక్స్లో కామెంట్స్ సెక్షన్లో వచ్చేసి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.